హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ నంబర్ 861. ఏకరూప నమూనా సూత్రం ప్రకారం క్రింది వాటిలో పిల్లలందరూ ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించే వికాసం. స్టేట్మెంట్ ఏ చలనాత్మక వికాసం, స్టేట్మెంట్ బి భాషాభివృద్ధి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ కూడా సరైనవే. క్వశ్చన్ నంబర్ 862. కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు. కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగే మార్పు. ఆప్షన్స్ 1 ప్రేరణ, 2 వికాసం, 3 అభ్యసనం, 4 పెరుగుదల. సరైన సమాధానం ఆప్షన్ 4 పెరుగుదల. క్వశ్చన్ నంబర్ 863. ఒక వ్యక్తి దరిదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. ఆప్షన్స్ 1 40 సంవత్సరాలు, 2 20 సంవత్సరాలు, 3 10 సంవత్సరాలు, 4 50 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో గరిష్ట మానసిక స్థాయికి చేరుకుంటాడు. క్వశ్చన్ నంబర్ 864. 4 ఏళ్ల వాసవి తన అమ్మమ్మ కప్పులోంచి టీ తాగాలనుకుంది, కానీ అమ్మ తనని కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్బర్గ్ ప్రకారం వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆప్షన్స్ 1 సాంప్రదాయక నైతిక స్థాయిలోని 3వ దశ, 2 పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలోని 1వ దశ, 3 సాంప్రదాయ నైతిక స్థాయిలోని 4వ దశ, 4 పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 2వ దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 పూర్వ సాంప్రదాయక నైతిక స్థాయిలోని 1వ దశలో ఉంది. క్వశ్చన్ నంబర్ 865. 6 ఏళ్ల అనూప్ తను ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళతారని గ్రహించలేకపోతున్నాడు. అనూప్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. ఆప్షన్స్ 1 అహంకేంద్రం, 2 సర్వాత్మకత, 3 విపర్యాత్మకత, 4 సమతౌల్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 విపర్యాత్మక భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. క్వశ్చన్ నంబర్ 866. ఎరిక్సన్ ప్రకారం ఒక వ్యక్తి తన స్వీయ రూపంలో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించే వికాస దశ ఏది? ఆప్షన్స్ 1 పూర్వ బాల్య దశ, 2 పూర్వ పాఠశాల దశ, 3 కౌమార దశ, 4 శైశవం. సరైన సమాధానం ఆప్షన్ 3 కౌమార దశ. క్వశ్చన్ నంబర్ 867. గ్రేడ్ 3 విద్యార్థులకు ఒక కొత్త భావనను పరిచయం చేయడానికి ఉపాధ్యాయురాలు శాంతి పిల్లలలో ప్రేరణ కలిగించే ఉద్దేశంతో వివిధ బోధనాభ్యసన సామాగ్రిని తరగతికి తీసుకువచ్చింది. ఇక్కడ శాంతి విద్యార్థుల్లో దీన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఆప్షన్స్ 1 ఆసక్తి, 2 సహజ సామర్థ్యం, 3 ప్రజ్ఞ, 4 అలవాటు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆసక్తి విద్యార్థులలో ఆసక్తిని కలిగించేలా ప్రయత్నం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 868. క్రింది వాటిలో ప్రజ్ఞని ఇలా కూడా అవగాహన చేసుకోవచ్చు. ఆప్షన్స్ 1 మానసిక సామర్థ్యాలు, 2 జ్ఞానం, 3 స్మృతి, 4 విద్యా సంబంధ నిష్పాదన. సరైన సమాధానం ఆప్షన్ 1 మానసిక సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 869. చోటు మరియు మోటు కవల సోదరులు. చోటు తన వస్తువులను ఎవరికైనా తాకినప్పుడు చిరాకు పడతాడు, కానీ మోటు తన వస్తువులను పంచుకొనుటకు సిద్ధంగా ఉంటాడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వం గురించి అర్థం చేసుకోగలిగే వాస్తవం ఏమిటంటే, మూర్తిమత్వం అనేది ఆప్షన్స్ 1 విశిష్టమైనది, 2 గతిశీలమైనది, 3 స్థిరమైనది, 4 ఎప్పుడూ మారదు. సరైన సమాధానం ఆప్షన్ 1 విశిష్టమైనది. క్వశ్చన్ నెంబర్ 870. ఐఐటిలో చదవాలనే తపన ఉన్న చిరాగ్ ప్రవేశ పరీక్షలో టాపర్గా నిలిచాడు. తన తల్లికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతను తన సొంత పట్టణంలోని ఐఐటి అగ్రశ్రేణి ఐఐటిలలో లేనప్పటికీ దానిలో చదువుకోవడానికి ఎంచుకున్నాడు. చిరాగ్ చర్య సూచించేది ఏది? ఆప్షన్స్ 1 అభిరుచి, 2 సంఘర్షణ, 3 సహజ సామర్థ్యం, 4 సర్దుబాటు. సరైన సమాధానం ఆప్షన్ 4 సర్దుబాటు. క్వశ్చన్ నెంబర్ 871. ఒక ఉపాధ్యాయుడు సైన్స్ ప్రయోగం చేసే విధానాన్ని ప్రదర్శించి విద్యార్థులను అదే ప్రయోగాన్ని పునరావృతం చేయమని కోరాడు. విద్యార్థులు ప్రయోగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారు ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూస్తున్నాడు.
ఇది ఏ రకమైన పరిశీలన? ఆప్షన్స్ 1 అనధికారిక పరిశీలన, 2 నియత పరిశీలన, 3 అనియత పరిశీలన, 4 సహజ పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 2 నియత పరిశీలన. క్వశ్చన్ నెంబర్ 872. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించి ప్రవర్తనను విశదపరుస్తారు. ఆప్షన్స్ 1 ప్రక్షేపక పద్ధతి, 2 క్రాస్ సెక్షనల్ డిజైన్, 3 సంఘటన రచనాత్మక రికార్డు, 4 అంతఃపరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 3 సంఘటన రచనాత్మక రికార్డు. క్వశ్చన్ నెంబర్ 873. అభ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. సరికాని స్టేట్మెంట్. ఆప్షన్స్ 1 అభ్యసన ప్రతికూల ప్రవర్తనను కూడా దారితీయవచ్చు, 2 ఒకసారి అభ్యసించిన విషయం మర్చిపోలేము, 3 అభ్యసనం సర్దుబాటులో సహాయపడుతుంది, 4 అభ్యసనం సార్వత్రికమైనది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఒకసారి అభ్యసించిన విషయం మర్చిపోలేము అనేది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 874. సానుకూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఆప్షన్స్ 1 ఒక తల్లి తన కుమార్తె తన ఇంటి పనిని పూర్తి చేయనందున ఆమెకు ఇష్టమైన సంగీత తరగతికి వెళ్ళనివ్వకపోవడం, 2 తమ్ముడిని కొట్టినందుకు ఒక తల్లి తన కుమార్తెను పార్కుకు తీసుకెళ్ళకపోవడం, 3 ఒక తల్లి తన కూతురు ఆడుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసినప్పుడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడం, 4 ఒక తండ్రి తన కొడుకు తల్లి మీద అరవడం వల్ల తనతో మార్నింగ్ వాక్ చేయకుండా ఆపడం. సరైన సమాధానం ఆప్షన్ 3 ఒక తల్లి తన కూతురు ఆడుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసినప్పుడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడం అనేది సానుకూల పునర్బలనానికి ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 875. కార్యసాధక నిబంధనం ఈ విధంగా చేస్తే అభ్యసనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతుంది. స్టేట్మెంట్ ఏ అభ్యాసకునికి అభ్యసించిన దానిపై త్వరితగతిన పరిపుష్టి లభించినప్పుడు, బి అభ్యాసకునికి తన స్వంత వేగంతో అభ్యసించడానికి వీలు కల్పించినప్పుడు, సి అభ్యాసకుని సంసిద్ధత వరకు వేచి ఉన్నప్పుడు. ఇక్కడ సరైన సమాధానం ఏ మరియు బి 2 స్టేట్మెంట్లు సరైనవి, సి స్టేట్మెంట్ తప్పు. క్వశ్చన్ నెంబర్ 876. ఒక తరగతిలో ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వస్తువులను వాటి ఆకృతికి అనుగుణంగా సమూహపరచమని అడిగాడు. ఇక్కడ సమూహపరచడానికి ప్రాథమిక అంశం. ఆప్షన్స్ 1 సారూప్యత, 2 సమీప్యత, 3 పూరణం, 4 సంక్లిష్టత. సరైన సమాధానం ఆప్షన్ 1 సారూప్యత. క్వశ్చన్ నెంబర్ 877. క్రింది వాటిలో వైగోట్స్కీ ప్రతిపాదించిన సారువాను ఏది సూచిస్తుంది? స్టేట్మెంట్ ఏ శాబ్దిక సూచనలు ఇవ్వడం, స్టేట్మెంట్ బి ప్రశ్నలు అడగడం మరియు సూచనలు ఇవ్వడం, స్టేట్మెంట్ సి ఒక కృత్యాన్ని ప్రదర్శించడం, స్టేట్మెంట్ డి సమస్య పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడం. సరైన సమాధానం ఏబిసిడి అంటే పై స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 878. ఒక తల్లి తన కొడుకును గత ఏడాది కాలంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోమని కోరింది. ఈ ఉదాహరణ జ్ఞానాత్మక రంగంలో దీనికి సంబంధించినది. ఆప్షన్స్ 1 అనుప్రయుక్తం, 2 అవగాహన, 3 జ్ఞానం, 4 అర్థం చేసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 3 జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 879. క్రింది వాటిలో ప్రోత్సాహకం. ఆప్షన్స్ 1 ఆకలి, 2 పొగడ్త, 3 సాధన, 4 ఆసక్తి. సరైన సమాధానం ఆప్షన్ 2 పొగడ్త. క్వశ్చన్ నెంబర్ 880. సరైన జతలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ ఎన్కోడింగ్ అంటే స్మృతి, స్టేట్మెంట్ బి నిలుపుదల అంటే ధారణ, స్టేట్మెంట్ సి జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే పునఃస్మరణ. సరైన స్టేట్మెంట్స్ ఏబిసి అంటే పై స్టేట్మెంట్లన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 881. ఇంగ్లీష్ వ్యాకరణం నేర్చుకోవడం ఫ్రెంచ్ వ్యాకరణాన్ని నేర్చుకోవడంలో సహాయపడితే అది ఆప్షన్స్ 1 సానుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్ష బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 1 సానుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 882. ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారితీయవచ్చు. ఆప్షన్స్ 1 జోక్యరహిత, 2 అధికారయుత, 3 ప్రజాస్వామ్య, 4 నిరంకుశ. సరైన సమాధానం ఆప్షన్ 4 నిరంకుశ.
క్వశ్చన్ నెంబర్ 883 తెలివిగల వారిగా కనిపిస్తున్నప్పటికీ స్పెల్లింగ్లో తప్పులు అంటే బట్ని టబ్గా మరియు 16ని 61గా చదివే విద్యార్థి ఈ వైకల్యత వర్గానికి చెందుతారు. ఆప్షన్స్ 1 తక్కువ చలన సామర్థ్యం, 2 తక్కువ దృష్టి, 3 అభ్యసన వైకల్యత, 4 నిదాన అభ్యాసకులు. సరైన సమాధానం ఆప్షన్ 3 అభ్యసన వైకల్యత. క్వశ్చన్ నెంబర్ 884 ఉపాధ్యాయురాలు పాఠం యొక్క అభ్యసన లక్ష్యాలను ఎంతవరకు సాధించగలిగారో తెలుసుకునే దశ. ఆప్షన్స్ 1 ప్రీ యాక్టివ్ దశ, 2 పోస్ట్ యాక్టివ్ దశ, 3 ఇంటరాక్టివ్ దశ, 4 ప్రారంభ దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 పోస్ట్ యాక్టివ్ దశ. క్వశ్చన్ నెంబర్ 885 మూలాధారమైన భావాలు విషయం యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనర్ ఉపయోగించే పదం ఏమిటి? ఆప్షన్స్ 1 నిర్మాణం, 2 నమూనా, 3 రూపం, 4 మొత్తం. సరైన సమాధానం ఆప్షన్ 1 నిర్మాణం. క్వశ్చన్ నెంబర్ 886 ఒక వ్యక్తి బదిలీ కారణంగా అతను కొత్త ప్రదేశంలో సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అవసరమయ్యేది ఏది? ఆప్షన్స్ 1 శ్రేష్ఠ గ్రహణ మార్గదర్శకత్వం, 2 ఔద్యోగిక మార్గదర్శకత్వం, 3 విద్యాపరమైన మార్గదర్శకత్వం, 4 వ్యక్తిగత మార్గదర్శకత్వం. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 887 క్రింది వర్గాలలో సంబంధిత విద్యాకృత్యాలపై వెచ్చించిన నిర్దిష్ట సమయాన్ని సూచించేది ఏది? ఆప్షన్స్ 1 కేటాయించిన సమయం, 2 అందుబాటులో ఉన్న సమయం, 3 విద్యా సంబంధ అభ్యసన సమయం, 4 పరివర్తన సమయం. సరైన సమాధానం ఆప్షన్ 3 విద్యా సంబంధ అభ్యసన సమయం. క్వశ్చన్ నెంబర్ 888 క్రింది వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వాల్సిన కృత్యాల యొక్క లక్షణం కాదు. ఆప్షన్స్ 1 అభ్యాసకుడికి ఆసక్తికరం, 2 బట్టి కంఠస్థం, 3 అభ్యాసకుల కోణం నుండి అర్థవంతమైనది, 4 అభ్యాసకుడికి ఆలోచించే అవకాశం కలిగి ఉన్నది. సరైన సమాధానం బట్టి కంఠస్థం. క్వశ్చన్ నెంబర్ 889 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన క్రమ పద్ధతిలో ఉండదు, 2 కృత్యాల రూపకల్పన మరియు అమలులో ఉపాధ్యాయుడు కీలక పాత్ర పోషిస్తాడు, 3 ప్రదర్శనా పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలోని ఒక రకం, 4 బోధనా ప్రక్రియలో విద్యార్థులు నిమగ్నం అవ్వాల్సిన కృత్యాలను ఉపాధ్యాయులు నిర్ణయిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన క్రమ పద్ధతిలో ఉండదు అనేది సరికాని స్టేట్మెంట్. మిగతావన్నీ కూడా సరైన స్టేట్మెంట్స్. క్వశ్చన్ నెంబర్ 890 ప్రభావవంతమైన ఉపాధ్యాయులు నొక్కి చెప్పేది. ఆప్షన్స్ 1 సూచించిన పాఠ్యపుస్తకం, 2 స్వీకరించే అభ్యసనం, 3 పరీక్ష ధోరణి, 4 ఆవిష్కరణ అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన టెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుండి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.